అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు అప్సాన్ రాజేష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేష్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి కోట్లు ముట్టుకెళ్ళేయటం అది పరిపాటి అయిపోయింది సార్. ఇప్పుడు ఇసుక తవ్వకాల గురించి సుప్రీంకోర్టు ఏకంగా ముట్టుకాయలు వేసింది. తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని చెప్పింది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే వాస్తవంగా ఇప్పుడు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు సార్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వరకు చాలా పాత ఆదేశాలు అవి. మ్మ్. దండా నాగేంద్ర అని చెప్పని ఒక పర్యావరణవేత్త అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే అంశాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 2 సంవత్సరాల క్రితమే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఫైల్ చేసిన సందర్భంగా ఆ రోజు నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వంతో పర్సూ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలే లేవు అని చెప్పని రిపోర్ట్లు ఇస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తవ్వకాల గురించి అతను నిర్దిష్టమైన సమాచారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 140 ఇసుక క్వారీల్లో 100 క్వారీల్ని షట్ డౌన్ చేయమని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర స్థానిక అవసరాల రీత్యా ఒక 40 క్వారీలు మాత్రం కొనసాగించండి, ఈ 40 క్వారీలు కూడా ఓన్లీ మాన్యువల్ లోడింగ్ జరగాలి, హెవీ మెషినరీ వాడటానికి వీల్లేదు అని చెప్పని 2 సంవత్సరాల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చినా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలు జరగటం లేదు అని చెప్పని ఇదే నాగేంద్ర గారు మళ్ళీ రిపీటెడ్గా కోర్టులను అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మేము ఇచ్చిన ఆదేశాలు అమలు జరగట్లేదని చెప్పని మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, దీని పట్ల మీ వివరణ ఏంటి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే లేఖలు రాశారు. లేఖలు రాసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 25 మంది కలెక్టర్లు ఇక్కడ ఎటువంటి అక్రమ తవ్వకాలు జరగటం లేదని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇచ్చారు. సార్ అంటే ఒకసారి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అది ఉల్లంఘనకు గురవుతుంది అని చెప్పని ఫిర్యాదుదారే పదే కంప్లైంట్ చేస్తున్న నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరణ కోరుతూ లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం జరిగింది. ఓకే. 25 మంది కలెక్టర్లు. ఇటువంటి నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వివరణ అడుగుతున్నాం, వాళ్ళు ఎటువంటి ఉల్లంఘనలు జరగట్లేదు చెప్తున్నారు, కానీ ఫిర్యాదుదారు ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని చెప్పని పదే మన అప్రోచ్ అవుతున్నాడు. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధం లేని ఇండిపెండెంట్ విచారం జరగాలి అని చెప్పని సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులని ఒక టీమ్గా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వ నాలెడ్జ్లో లేకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీచ్లు వాళ్ళు తిరిగి వాళ్ళు సేకరించిన సమాచారాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అందివ్వడం జరిగింది. ఆ సమాచారంలో తేలిన వాస్తవాలు ఏంటయ్యా అంటే, ఒక్క ఇసుక అక్రమ రీచ్ కూడా లేదు అని చెప్పని 25 మంది కలెక్టర్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ ఇస్తే అంతకుముందు ఇచ్చిన తీర్పులో 40 రీచ్లు మాత్రమే కొనసాగాలి అని చెప్పని అనుమతిస్తే 500 రీచ్ల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, అనుమతులు లేని తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. జేపీ వెంచర్స్ సంస్థ కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయినాక కూడా అనుమతి లేని రీచ్ల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పైగా ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క ప్రొక్లైనర్ కెపాసిటీ అంటే ఆ హ్యాండిల్ కెపాసిటీ 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న బకెట్ సైజ్, అంటే అంత సైజు ఉన్న ప్రొక్లైనర్స్ తోటి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రీచ్లో ఆన్ అండ్ యావరేజ్ పర్ డే 1500 నుంచి 2000 టన్నుల ఇసుక లోడింగ్ జరుగుతూ ఉంది అని చెప్పని అది దండా నాగేంద్ర గారు లేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసే ప్రతిపక్ష పార్టీలో ఇక్కడ మీడియా సంస్థలు నిర్ధారణ చేయలే. సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు వాళ్ళు విచారణ చేసి వాళ్ళ ఆ రిపోర్టు ఎన్జిటికి ఇచ్చారు. ఆ రిపోర్టుని ఎన్జిటి సుప్రీంకోర్టు కూడా షేర్ చేసింది. అంటే ఇవాళ మీరు అక్రమ ఇసుక తవ్వకం ఆపేసేయండి అని చెప్పిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు 2 సంవత్సరాల క్రితమే ఎన్జిటి ఇచ్చిన, అంటే 2 సంవత్సరాల పాటు ఆ స్పష్టమైన డీటెయిల్స్ ప్రకారం రోజుకి 1,00,000 టన్నుల ఇసుక
అంటే సంవత్సరానికి 365 లక్షల టన్నులు, 3,65 లక్షల టన్నులు. అంటే ఈ 2 సంవత్సరాలుగా 7,30 లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకం జరిగింది అని చెప్పని సెంట్రల్ మినిస్ట్రీ అధికారులు ఎన్జిటికి తెలియజేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే 7,65 లక్షల టన్నుల 7,30 లక్షల టన్నులు అనేది చాలా చిన్న మొత్తం. అది వాస్తవంగా ఇవాళ ప్రకృతి వనరుగా ఉన్న ఇసుక 40 కోట్ల టన్నుల దోపిడీ జరిగిందని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ 40 కోట్ల టన్నుల దోపిడీకి సంబంధించి లేదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ధారణ చేసిన వరకే 7,30 లక్షల టన్నులు అనుకున్నా కూడా ఈ 7,30 లక్షల టన్నులకు సంబంధించి వేబిల్స్ లేవు, ప్రభుత్వానికి రాయల్టీ లేదు, జిఎస్టీ లేదు. యథేచ్ఛగా అధికార పార్టీ నాయకుల దోపిడీ, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన. ఇవాళ దాన్ని నిర్ధారిస్తూనే సుప్రీంకోర్టు కూడా అక్రమ మైనింగ్ని ఆపేయమని చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని ఈ ఫిర్యాదుదారు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ మీద కౌంటర్ ఫైల్ చేయమంటే వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాకు కొంతకాలం కావాలి అని అడుగుతా ఉన్నారు. అవి ఏమి నడదు, పర్యావరణం ఇంపార్టెంట్, మీరు 9వ తారీఖు నాటికి మీరు కౌంటర్ ఫైల్ చేయాలి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటైతే వాస్తవం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇసుకనే కాదు అన్ని ప్రకృతి వనరులు అడ్డగోలుగా దోపిడీ జరిగినాయి అనేది వాస్తవం. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరుగుతుంది అని చెప్పని కబురందిన ఆయన తన శ్రేణులతోటి అది పర్యవేక్షించడానికి వెళ్తే ఆయన చూసి అక్కడ అక్రమ గ్రానైట్ క్వారింగ్ పాల్పడుతున్నాడు, పారిపోవడం జరిగింది. అంటే యూనివర్సిటీ ప్రెమిసెస్లో కూడా బరితెగింపుకి పరాకాష్ట కదా. ఇవాళ గ్రానైటు, లాటరైటు, బాక్సైటు, అక్రమ గ్రావెలు, ఇది లేదు అది లేదు అన్ని. ఇవాళ నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, అదే నెల్లూరు జిల్లాలో ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ అక్రమ క్వార్ట్జ్ క్వారింగ్ జరుగుతుంది అని చెప్పని ఆ అక్రమంగా లోడ్ అవుతున్న లోడ్ని అడ్డుకుంటూ ఆయన అక్కడ ధర్నా చేసిన తీరు చూసాం మనం. ఆయన్ని వండచుట్టి తీసుకెళ్లి ఇంట్లో పడేశారు తప్ప ఆ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న అక్రమార్కుల మీద చర్యలు అయితే లేవు. ఇవాళ గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలో 700 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరం 80 అడుగుల లోతున గుంటలు పెట్టి అక్కడ ఒక్కొక్క ఎకరంలో కనీసం 3 కోట్ల రూపాయలకు సంబంధించిన గ్రావెల్ అక్రమ క్వారింగ్ జరిగింది అని చెప్పని అక్కడ మాజీ శాసనసభ్యుడు దూల్పల్లి నరేంద్ర గారు ఎంత కీలకమైన అంశాలను లేవనెత్తింది చూసాం. అంటే 700 ఎకరాలు ఇంటూ 3 కోట్లు అంటే 2,100 కోట్ల రూపాయలకు సంబంధించిన గ్రావెలు ఒక్క పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే దోపిడీ జరిగింది అక్కడ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల ప్రకృతి వనరులు యథేచ్ఛగా లూటీ చేశారు. ఈ యథేచ్ఛగా లూటీ చేయడానికి అధికార వ్యవస్థ సహకరిస్తూ వచ్చారు. మైనింగ్ ఏడీగా ఉన్న వెంకటరెడ్డి అతను పదే పదే న్యాయస్థానాన్ని మభ్యపెట్టే రిపోర్ట్లు ఇస్తూ వచ్చాడు. ఎటువంటి అక్రమాలు జరగట్లేదు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇటువంటి సందర్భంలో రీసెంట్గా తమిళనాడులో చూసాం మనం. అక్కడ అక్రమ ఇసుక క్వారీయింగ్ జరుగుతుంటే దాన్ని చూస్తూ ఉపేక్షించారు అని చెప్పని 10 మంది కలెక్టర్లకి ఈడీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఎస్, అక్రమాలకు సహకరించిన ఏ అధికారికైనా సరే అటువంటి నోటీసులు ఇవ్వాలి, వారిని విచారణ పరిధిలోకి తీసుకురావాలి, విచారించాలి. తప్పు జరుగుతుంటే, అక్రమాలకు పాల్పడుతుంటే అధికార వ్యవస్థ చేతిలో పెట్టుకొని మీరు ఎందుకు ఉపేక్షిస్తూ వచ్చారు, ఉదాసీనత ప్రదర్శించారని చెప్పని వివరణ అడిగి తీరాల్సిందే. ఆ దోపిడీలో వీళ్ళు కూడా భాగస్వాములు అయితే శిక్షించాల్సిందే. మరి తమిళనాడులో తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ 25 మంది కలెక్టర్లు అక్రమాలు జరగలేదు అని చెప్పని కోర్టుకి దీన్ని తప్పుదో పట్టించే రిపోర్ట్లు ఇస్తే అదే కోర్టు పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, యథేచ్ఛగా జరుగుతున్నాయి, యథేచ్ఛగా లూటీ జరుగుతుంది, ఈ స్థాయిలో లూటీ జరుగుతుంది అని చెప్పని అదే కోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు కదా. ఇక్కడ అధికారులు న్యాయస్థానాలను కూడా తప్పుదో పట్టిస్తున్నారని చెప్పని నిర్ధారణ జరిగింది కదా. ఎందుకని ఉపేక్షిస్తూ వచ్చారు? ఆ 25 మంది కలెక్టర్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి కదా, క్రిమినల్ ప్రొసీడింగ్స్కి బిగిన్ చేయాలి కదా వాళ్ళ మీద. ఎవరి కోసం ఈ లూటీ జరిగింది, ఈ లూటీ ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఈడీ నిగ్గు తేల్చాలి కదా. ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ ప్రకృతి వనరుల లూటీకి పాల్పడ్డ 5 సంవత్సరాల టెన్యూర్ ఇవాళ వాళ్ళకి ఒక ఛాన్స్ పేరిట అధికారం దక్కించుకొని యథేచ్ఛగా ఇది మాకు అంటే వీరభోజ్యంగా దక్కిన రాజ్యం, మా ఇష్టారీతిని మేము దోపిడీ చేసుకునే హక్కు మాకు ప్రజలే ఇచ్చారని చెప్పని
ఇంత బాహాటపు దోపిడీకి పాల్పడుతున్న ఈ అధికార ప్రభుత్వ నాయకుల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పటిదాకా? ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ బిగిన్ చేయాలి. వేల కోట్ల రూపాయల ఈ దోపిడీకి పాల్పడిన ఏ ఒక్కరిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు తిన్న ఈ వేల కోట్లని కక్కించే ప్రయత్నం ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా జరగాలని చెప్పని కోరుకున్నాం. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రకృతి వనరుల లూటి చాలా బాహాటంగా జరిగింది, యథేచ్ఛగా దోపిడీ జరిగింది. ఇప్పటికైనా సరే దండా నాగేంద్ర గారు వేసిన పిటిషన్ ద్వారా అయినా సరే ఈ వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇది ఒక ఇసుక అక్రమ క్వారీయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వనరుల లూటీ జరిగింది. ఇవాళ ఆఖరికి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని ప్రభుత్వ భూములు దోపిడీ జరిగింది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే పారిశ్రామిక సంస్థలకి కేటాయింపులు చేసిన భూములు కూడా ఆ పారిశ్రామిక సంస్థల్ని, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి భూములు ఇస్తే ఆ యాజమాన్యాన్ని బెదిరించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆ భూమిని తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అక్కడ మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ భర్త ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యం భూముల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు చేసుకోవడం జరిగింది. అంటే ఇంతటి బాహాటపు బరితెగింపు దోపిడీకి పాల్పడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్షించాల్సింది. ఎన్నికల్లో ప్రజలు అటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి. అదే సందర్భంలో విచారణా సంస్థలు విచారణ వేగవంతం చేసి దశాబ్దాల పాటు ఉపేక్షించకుండా చాలా వీలైనంత త్వరగా అటువంటి వాళ్ళ మీద కఠిన చట్టాలు ప్రయోగించాలి. వాళ్ళు తిన్న సొమ్ముని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయాలి, ప్రభుత్వానికి జమ చేయాలి.